సినిమాలు చూసే దొంగలు చోరీ చేస్తుండ్రో లేకపోతే దొంగలు చేసే చోరీలు చూసే సినిమాలు తీస్తున్నారో గాని రాత్రిపూట బ్యాంకులను టార్గెట్ చేసి లాకర్లున్న బంగారాన్ని మొత్తం ఎత్తుకపోయిండ్రు. ఆగో చూస్తున్నారు కదా, బ్యాంకు ముంగటికి మెల్లగా ఒక కారు, దానెనక ఒక బండి మీద వచ్చిండ్రు బద్మాష్ గాన్లు. అంతకు మొదలే గేట్లను గ్యాస్ కట్టర్ తోని కటింగ్ చేసుకుని లోపలికి పోయిండ్రట. ఇక మెల్లగా లాకర్లున్న మొత్తం బంగారాన్ని ముల్లెలు కట్టుకుని కార్లు వేసుకుని పోయిండ్రు. గిట్లా అచ్చం జులై సినిమాల కదా బ్యాంకుల పైసలు చోరీ చేసినట్టే గిడున్న బ్యాంకుల 10 కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేసిండ్రట గీ బద్మాష్ గాన్లు. వరంగల్ జిల్లా రాయపర్తి కాడున్న ఎస్బీఐ బ్యాంకులో జరిగింది ఇది. ఇక పొద్దుగాల బ్యాంకు కాడికి వచ్చే వరకు చోరీ ముచ్చట తెలిసి మస్తు పరిశాన్ అయినరట ఆఫీసర్లు. ఇక ఎంబటే ఆడున్న పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి బ్యాంకులు ఉన్న మొత్తం సీసీ కెమెరాలను చెకింగ్ చేసిండ్రట. ఇక ఈ ముచ్చట మీద కేసు బుకింగ్ చేసుకుని దొంగలను పట్టుకునే పనుల పడ్డారట పోలీసులు. అంతకు మొదలు కూడా గిట్లనే 2-3 మలకల గీ బ్యాంకుల చోరీకి ప్లాన్ చేసిండ్రట బద్మాష్ గాన్లు. మరీ గింత పక్కగా 10 కోట్ల విలువైన బంగారాన్ని చోరీ చేసిండ్రంటే గిది ఇంటి దొంగల పనేనో లేకపోతే బయటి దొంగల పనేనో అని అనుమానపడుతున్నారట చాలా మంది పబ్లిక్. చూసిండ్రు కదా పబ్లిక్, దొంగల భయానికి ఇంట్లో బంగారం పెట్టకుండా బ్యాంకులున్న లాకర్లో పెట్టినా కూడా ఆ బంగారానికి సేఫ్టీ లేకుండా పోతున్నది. ఏం చేద్దాం, గట్ల మోపైండ్రు మరి దొంగలు.